ఐసిఐసిఐ బ్యాంకులో రైతు సచ్చెనట, కాంగ్రెసు పాలనట. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రైతు ఆత్మహత్య ఫోటో చూడుడు. 5 ఎకరాలు తాకట్టు పెట్టెనట, 3.5 లక్షల రుణం పొందెనట. దిగుబడి లేక ఒక వాయిదా జాప్యమట, చెల్లించాలంటూ వేధింపులట. మేనేజర్తో మాట్లాడి వచ్చాక పురుగుల మందు తాగి రైతు కాసేపటికే కుప్ప కూలి సచ్చెనట. ఆదిలాబాదు ఐసిఐసిఐ బ్యాంకు ఎదుట రైతు కుటుంబం ప్రజల ఆందోళన. రైతు సచ్చాక ఐసిఐసిఐ బ్యాంకు రుణమాఫీ చేసెనట. రైతు కొడుకుకు ఉద్యోగం ఇచ్చిరట. మరి కాంగ్రెస్ పార్టీ ఏమి పీకుతుందంట, పరమ చెత్త పాలనంట. పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి ఆరోపణంట. రైతు చావక ముందు కాంగ్రెస్ పార్టీ ఐసిఐసిఐ బ్యాంకు ఏమి పీకుతున్నాయంట. ఈ బుద్ధి లేని 2 గాడిది కొడుకులను పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి ముడ్డి మీద తంతాడంట. ఐసిఐసిఐ పరమ చెత్త బ్యాంకు చెక్కు ఫెయిల్ అయితే 400 రూపాయలు ఫైన్ వేస్తారు. ప్రపంచంలో బుద్ధి లేని బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు. తెలంగాణ నుండి ఐసిఐసిఐ బ్యాంకును తరిమి కొడతాను. తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీని ఓడించి తరిమి కొడతాను. పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికేమి ఓటు. ప్రజలందరికీ నెలకు 30,000 జీతానికేమి ఓటు. మహిళలకు ఉచిత కారు, ఉచిత 2 తులాల గోల్డ్ చైనుకేమి